హరే కృష్ణ. హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణాం. గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. ఆ, సో మనము సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇస్కాన్ శేషాద్రిపురం యొక్క డిటీస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకు వెళ్దాము. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ की जय, परशुराम भगवान की जय, वामनदेव भगवान की जय, निताय चैतन्य की जय, श्री 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 निताय चैतन्य की जय, श्री श्री पंचतत्व की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇవాళ శ్లోకం కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అంటే సమ్మరీ, థర్డ్ చాప్టర్ యొక్క సమ్మరీ అన్నమాట. సో భగవద్గీత 3.43 కర్మయోగము, థర్డ్ చాప్టర్, 43వ శ్లోకము. ఓకే. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జాహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. 1 minute. యా. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. Translation and purport by Srila Prabhupada. Srila Prabhupada ki jai. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానిగా తెలుసుకొని ఆధ్యాత్మిక బుద్ధిచే అంటే కృష్ణ భక్తి భావనముచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనజుడు కామమనడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను. ఇది ఇది ఒట్టి డివోటీస్కే కాదండి, అందరికీ, రైట్, అందరికీ, మన హ్యూమన్ బీయింగ్స్ అందరికీ వర్తిస్తుంది ఇది. అంటే అందరూ సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు, కానీ ప్రాబ్లంలో ఉంది, కానీ సొల్యూషన్ కోసం వెతుకుతున్నారు, కానీ సొల్యూషన్ ఏంటో కరెక్ట్గా తెలియట్లేదు. సో కృష్ణ పరమాత్మ ఇవాళ చాలా బ్యూటిఫుల్గా మనకి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేశారు, రైట్. సో ఒకసారి ఇంకా, ఓకే, లక్ష్మీ మాతాజీ మీరు చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. దండ ప్రణామ మాతాజీ. శ్లోకం చదవండి. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ ట్రాన్స్లేషన్ చదువుతారా? ఓన్లీ ట్రాన్స్లేషన్. హరే కృష్ణ. స్వప్నలత మాతాజీ ఓన్లీ ట్రాన్స్లేషన్. ఓకే. నాగం సునీత మాతాజీ అన్మ్యూట్ చేసుకోలేదు. చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోలేదు. ఓకే. యా బుద్ధులకు పరమైన వాణిగా తెలుసుకుని ఆధ్యాత్మిక బుద్ధిచే అంటే కృష్ణ భక్తి భావనముచే మనస్సును స్థిరపరిచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనుజుడు కామమనేది ఈ దుర్జయమైన శత్రువును జయింపవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీరామమూర్తి ప్రభుజీ శ్లోకం చదువుతారా? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. చదవమంట? యా, శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. ఏవం బుద్ధ్యే పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. ఓకే. ట్రాన్స్లేషన్ గీతా మాతాజీ. ఇక్కడ ఎవరెవరైతే హ్యాండ్ రైజ్ చేశారో వాళ్ళని పిలుస్తున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధంగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానిగా తెలుసుకొని
ఆధ్యాత్మిక బుద్ధిచే అంటే కృష్ణ భక్తి భావనము మనస్సును స్థిరపరిచి ఆ విధంగా ఆధ్యాత్మిక బలముచే మనుజుడు కామమనడి ఈ దుర్జయమైన శత్రువును జయింపవలెను. హరి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. సో దండోత్ ప్రణామం. డియర్ డివోటీస్, మనకి టైం లేదు ఇవాళ. సో నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకా కొన్ని ఉన్నాయి శ్లోకాలు, అప్పుడు నేను మీకు ఛాన్స్ ఇస్తాను. సో హరే కృష్ణ. సో దీని గురించి కొంచెం శ్లోకంలో కొంచెం ముందుకెళ్ళి ముందు ఏం జరిగింది ఒకసారి ఒక 2 minutes మాట్లాడుకొని ఈ శ్లోకంలోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ అర్జునుడు నేను ఇంకా యుద్ధం చెయ్యను అనగానే కృష్ణ పరమాత్మ ఏ అంటే లేదు లేదు నువ్వు యుద్ధం చేయాల్సిందే అని అనలేదు, రైట్? ఫస్ట్ ఏమంటారు, నువ్వు క్షత్రియుడివి అయినప్పుడు నువ్వు యుద్ధం చేయకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, వాళ్ళందరూ నువ్వు ఇంత కష్టపడి, రైట్, ఇంత కష్టపడి ఇన్ని ఆయుధాలు పోగేసి లాస్ట్లో నేను యుద్ధం చేయను, యుద్ధం చేస్తే పాపం వాళ్ళకేమవుతుంది, వాళ్ళందరూ అనాథలైపోతారు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎన్నో రీజన్స్ చెప్తారు కదా అర్జునుడు. నువ్వు ఇలా నీ రీజన్స్ నీకు ఉండొచ్చు, నువ్వు మంచివాడివి అయి ఉండొచ్చు, కానీ నువ్వు గనక యుద్ధం చేయకపోతే ఇప్పుడు నిన్ను ఫస్ట్ ఏమంటారంటే నేను పిరికివాడిని అంటారు అని ఫస్ట్ అంటారనమాట. ఒక క్షత్రియుడికి పిరికివాడు అని అంటే అసలు అది ఒక అవమానం, అన్నిటికంటే పెద్ద అవమానం అదే. సో అంటే ఏంటంటే ఆ నిద్రపోతున్న అర్జునుడిని పిరికివాడు అనగానే టక్కని అమ్మో ఇదేదో చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, ఇప్పుడు నేను కొంచెం అలర్ట్గా ఉండాలి అని చెప్తారనమాట కదండి. చాలా ఎంత బ్యూటిఫుల్గా, అంటే తిట్టనట్టుగా నిద్ర లేపేశారు కదండి, అట్లా అనమాట, రైట్? తిట్టలేదు కానీ నిద్ర లేపేశారు, ఎంత బ్యూటిఫుల్గా చెప్తారు కదండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని మనము ఏదైనా పని చెప్తాం అనుకోండి, వాళ్ళు చేయలేదు అనుకోండి, చేస్తే చేయలేకపోతే పో అని అప్పుడు అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏమన్నారు, అట్లా చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా చక్కగా చిన్నపిల్లల్ని చేయి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు, అంత బ్యూటిఫుల్గా చెప్తూ ఉంటారు సెక్షన్ వైజ్. సో అట్లా అనమాట. తర్వాత ఏం చెప్తారు, కర్మలు అందరూ చేయాల్సిందే, రైట్? కర్మని త్యజించడం కరెక్ట్ కాదు, రైట్? కర్మని చేయకుండా ఎవ్వరు ఉండలేరు అని చెప్తారు. అలాగే ఇంకా జ్ఞానము కర్మ చేయాలి, కానీ ఎలా చేయాలి, జ్ఞానంతో కూడిన కర్మ చేయాలి అని చెప్తారు, రైట్? సో అలాగే ఇంకా ఏం చెప్తారు, నువ్వు ఇండిపెండెంట్వి కాదు, నువ్వు డిపెండెంట్వి. సో అందుకనే మనం యజ్ఞాలు చేయాలి, యజ్ఞం ద్వారా వర్షాలు వస్తాయి, వర్షాల ద్వారా ధాన్యం పెరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే నీ డిపెండెన్సీ అనేది ఉంది, వాళ్ళకి ఆఫర్ చేయాలి, దేవీ దేవతలకు ఆఫర్ చేయాలి. డైరెక్ట్గా కృష్ణని తీసుకొని రాలేదు ఇక్కడ, ఒక ఆఫరింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారు, రైట్? సో అట్లా అనమాట. తర్వాత చెప్తారు, వీళ్ళందరికీ కూడా నేనే ఇస్తున్నాను అని తర్వాత చెప్తారు, అప్పటికప్పుడు చెప్పలేదు ఆయన గురించి, రైట్? అట్లా ఆఫరింగ్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తారు. ఇంకా ఆఫర్ చేస్తే ఏమవుతుంది, నువ్వు కర్మబంధనంలో చిక్కుకోవు అని కూడా చెప్తారు అన్నమాట చక్కగా, రైట్? సో ఇంకా ఏంటి, ఇంకా గొప్ప వాళ్ళు జ్ఞానులు ఏం చేయాలి, వాళ్ళు సొసైటీకి వాళ్ళకి సొసైటీ కొరకు పని చేయాలి, రైట్? అంటే మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ లాగా ఉండాలి అని కూడా చెప్తున్నారు. సో అందుకనే నువ్వు యుద్ధం చేయకపోతే వేరే వాళ్ళు కూడా అందరూ కర్మలు చేయడం మానేస్తారు. సో అందుకనే నువ్వు గొప్పవాడి కదా, అర్జునుడు చాలా గొప్పవాడు. సో నువ్వు గొప్పవాడి అయినప్పుడు నువ్వు ఏం చేయాలి, సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి, వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారని చెప్తారు. ఇంకా త్రిగుణాలు మనపై ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని చెప్తారు. ఇంకా నీ కర్మలు అన్నీ నాకు అర్పించి, రైట్, ఈ కర్మబంధం నుండి దూరంగా ఉండు, నిస్వార్థమైన నీ స్వధర్మాన్ని నువ్వు చెయ్యి అని చెప్తున్నారు, రైట్? ఇంకా ఏంటి, అప్పుడు అర్జునుడు అడుగుతారనమాట, మరి ఓకే ఇవన్నీ చేయొచ్చు, బాగానే ఉంది, మరి బెటర్ జడ్జ్మెంట్, ఇంకా కరెక్ట్ డెసిషన్స్ చేయకుండా ఏం ఆపుతుంది అంటే చూసారా, నేను కర్మలు చెయ్యను అని దగ్గర నుండి ఓకే కరెక్ట్గా ఎవరు చేస్తున్నారు, చెయ్యకుండా ఏం ఆపుతుంది అనే స్టేజ్కి తీసుకొచ్చారండి, రైట్? మెల్లమెల్లగా అంతేగాని నేను చెప్తున్నాను నువ్వు ఇంకా యుద్ధం చెయ్యి అని అనలేదు. మెల్లమెల్లగా ఒక పిల్లవాడిని చెయ్యి పట్టుకొని మెల్లమెల్లగా నడిపిస్తాం కదా, ఏంటి నువ్వు ఇన్ని రోజులైనా నడక నేర్చుకోవట్లేదు అని తోస్తారా చిన్నపిల్లలు, లేదు ఇంకా నేర్పిస్తారు, పట్టుకొని నేర్పిస్తూ ఉంటారు. అట్లనే కృష్ణుడు కూడా అర్జునుడికి, ఇక్కడ ఒట్టి అర్జునుడికే కాదు మనకు కూడా, రైట్? అట్లనమాట. ఎందుకంటే మనము ఇంద్రియ సుఖాలలో చాలా మునిగిపోయి ఉన్నాము. సో ఈ ఇంద్రియ సుఖాల నుండి బయటికి ఎలా పడాలి అనేది కృష్ణుడికి ఎలాగైనా మళ్ళీ వెనక్కి రావాలనే ఒక ఆతృత మనకు లేకపోయి ఉండొచ్చు, భగవంతుడికి చాలా ఆత్రంగా ఉంది, వీళ్ళందరినీ ఎలా తీసుకురావాలి వెనక్కి అని. అందుకనే మెల్లమెల్లగా మనల్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారనమాట, మెల్లమెల్లగా చెప్తూ, రైట్? అట్లా అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారు, ఒకసారి మా శిక్షా గురువులు ఎవరు ఒకసారి క్లాస్లో అడిగారనమాట, ఏంటంటే
ఏంటి మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, అసలు ఇక్కడ ఎందుకు ఉన్నాం, మనం ఉండాల్సిందే స్పిరిచువల్ వరల్డ్ కదా. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శాష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షది. మమైవ అంశ, మనం భగవంతుడిలోకి అంశాలం. మరి ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే ఒక మెయిన్ ఆన్సర్ ఏంటంటే ఆధిపత్యం చలాయించండి. ఇండిపెండెంట్గా భగవంతుడికి అవే సెపరేట్గా ఎంజాయ్ చేయాలి. ఎందుకు నేను ఎప్పుడు భగవంతుడికే సర్వ్ చేయాలా, లేదు, సెపరేట్గా నేను ఎంజాయ్ చేస్తాను. నేను భోగిని అవ్వాలి, సెపరేట్గా ఎంజాయ్ చేయాలి. సో అందుకనే భగవంతుల వారు ఈ ప్రకృతి స్థాని కర్షతి, ఇక్కడ ఈ కష్టపడే ఒక ప్రకృతిలో మనల్ని కూర్చోబెడతా ఉంటారు. మనం ఏం చేస్తున్నాం, అయ్యో ఎండగా ఉందా ఏసీ ఆన్ చేయి, చల్లగా ఉందా హీటర్ ఆన్ చేయి, స్వెటర్ వేసుకో, వాన పడుతుందా గొడుగేసుకో. అంతేగాని అరే ఎందుకు భగవంతుల వారు ఇన్ని కష్టాలు ఎందుకు పెడుతున్నారు, అంటే ఏదో ఉంది మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి అనే ఒక ఆత్రం ఉంటే కరెక్ట్ హ్యూమన్ బీయింగ్ లాగా. లేదంటే ఏమవుతుంది, ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మో హి తేషాం అధికో విశేషో ధర్మేణ హీన పశుభిర్ సమానం. మనం ఎప్పుడైతే ఆ, మనుషుల్లాగా ఆలోచించకుండా పశువుల్లాగా అలా ఆహార నిద్ర భయం మైథునం చ, ఆహారం తింటున్నాం రైట్, నిద్ర పడుకుంటున్నాం, భయం మైథునం చ అంటే కామం, అవన్నీ చేసుకుంటూ వాటిలాగానే పశువులాగానే ఉన్నామనుకోండి, ధర్మాన్ని తెలుసుకోకుండా మనకి పశువులకి తేడా లేదు అని మనం తెలుసుకోవాలన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్థం చేసుకోవాలి, అరే ఎందుకు భగవంతులు వారు ఒక డే ఇస్తున్నారు, ఒక నైట్ ఇస్తున్నారు. ఒక్క 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 ఆ, ఆ, సూర్యుడిని చేసినప్పుడు రెండో సూర్యుడిని చేయలేరా? ఈజీగా చేయగలరు. కానీ మనకు ఒక పగలు రాత్రి ఇస్తున్నారు. ఎందుకంటే రాత్రి అవ్వగానే మనం లైట్ వేసుకుంటాం కదండి. పొద్దున లైట్ ఉంది, ఆ లైట్ లేదు, మన గుర్తు చేస్తున్నారు భగవంతులు వారు, నేను లైట్ ఇస్తున్నాను అనగా మనం లైట్ వేసుకోవడం అర్థం ఏంటి, ఇప్పటిదాకా భగవంతులు వారు లైట్ ఇచ్చారనేది మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా పశువులాగా బతికేమనుకోండి, మనకి పశువులకి తేడా లేదు. ఆ ఆలోచన విధానం మార్చుకోవాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలో 3 ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆలోచనాత్మకమైన ఇంకా లేదా ఆలోచన పూర్వకమైన బుద్ధి. సో ఈ బుద్ధి చూసారా, ఆ, 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 మన పశువులు ఆలోచిస్తాయా, వాన ఎక్కడి నుంచి వస్తుంది, ఈ చెట్టు బలి పెరిగింది, నాకు బాగా రుచిగా ఉంది, ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ మనము ఒక పశువుకు ఫర్ ఎగ్జాంపుల్ ఆవుకి మనం ఏం తింటాయి జనరల్గా, అట్టిపళ్ళు అంటే చాలా ఇష్టం. సో ఈ అట్టిపండు పైన తొక్క ఎవరు చేశారు, లోపల ఇదంతా చేశారు, లోపల ఈ విటమిన్స్ ఎవరు ఇచ్చారు, అన్నీ ఆలోచిస్తాయా, లేదు. మనం కూడా ఆలోచించలేదు అనుకోండి, అరే భగవంతులు వారు ఇది ఎవరు తయారు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది కింద ఒక చిన్న సీడ్ వేస్తే ఒక చెట్టు వచ్చింది, చెట్టు నుండి వచ్చిన మళ్ళీ ఇంకో సీడ్ నుండి ఇంక పెద్ద అరటి గెల, అరటి ఒకటే కాదు ఇంకా ఎన్నో ఫ్రూట్స్, ఎన్ని ఫ్రూట్స్ పశువులకు ఇస్తే చక్కగా తింటాయి. మరి మనం కూడా తింటున్నాం. సో అయ్యి తింటున్నాయి, మనం తింటున్నాము. మరి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు తయారు చేస్తున్నారు, అలా ఈ కోకోనట్, పొమాగ్రానేట్, పపాయ, వాటర్ మెలన్ రైట్, మ్యాంగో, సమ్మర్ రాగానే మనం తీసుకుంటూ ఉంటాం. కానీ ఇదంతా ఎవరు చేశారు, అబ్బా భగవంతుడు భలే చేశారే అని ఆ కాన్సెప్ట్ రాకపోతే మనకి పశువులకి తేడా లేదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే ఆలోచన పూర్వకమైన బుద్ధిని మనం స్టార్ట్ చేసుకోవాలి అని ఈ ఈ ఈ ట్రాన్స్లేషన్లో మనకు చెప్పారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, ఆధ్యాత్మిక బలము చే ఈ ఈ దుర్జయమైన కామముని మనము జయించగలమని చెప్తున్నారు. ఆధ్యాత్మిక బలము రైట్, ఇక్కడ ఇది మనం ఎన్నో విధాలుగా రైట్, యాంగ్జైటీ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్స్ అని, యాంగ్జైటీ పిల్స్ అని, ఇంకా ఏంటంటో డ్రగ్స్ అని, అంటే యాంగ్జైటీ ఆపే డ్రగ్స్ అని, మెడిసిన్స్ అని, అదని ఇదని, యోగా. ఇక్కడ లాస్ట్లో శ్రీల ప్రభుపాల్ వారు క్లియర్గా చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ప్రాక్టీస్ ఆఫ్ యోగిక్ పోస్చర్స్, నేను యోగా చేస్తాను కామాన్ని జయిస్తాను అంటే అట్లా కూడా వీలు పడదు. ఎలా వీలు పడుతుంది, ఆధ్యాత్మిక బలం వచ్చే ఏం చేయాలి, దుర్జయమైన ఈ కామాన్ని మనము జయించగలమని చెప్తున్నారు, ఆధ్యాత్మిక బలం చే. అంతేగాని నేను ఇంకా వేరే విధంగా చేస్తాను అంటే అట్లా కుదరదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అంట. సో అందుకని ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు చూసారండి. మన ఈ మెటీరియల్ వరల్డ్లో అజ్ఞానులు పాపం వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నాం, ఈ ఇంద్రియ సుఖాలకు లోనయ్యి ఇప్పుడు చూడండి కొన్ని సిటీస్లో డ్రగ్స్ బాగా ఎక్కువైపోయింది రైట్. నేను ఈ పేర్లు చెప్పను, బట్ మనకు తెలుసు ఆల్రెడీ చాలా సిటీస్లో డ్రగ్స్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ డ్రగ్స్ తీసుకుంటే నాకు ఆనందం కలుగుతుంది, కానీ ఆ డ్రగ్ ఓకే ఒక స్టేజ్కి వచ్చాక ఆ ఎడిక్షన్ నుండి బయటపడలేకపోతున్నారు. సో ఏం చేస్తారు, ఆ ఎడిక్షన్ సెంటర్కి వెళ్తారు, వాళ్ళు ఇంకో ఏదో బ్రెయిన్లో
ఆ నర్వ్స్ని సప్రెస్ చేసే కొన్ని డ్రగ్స్ ఇస్తారు. దాని బదులు ఇదంతా ఏం చేయమని చెప్తున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక బలం వచ్చే మనం ఇవన్నీ దుర్జయమైన, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ అడిక్ట్ అవ్వగానే ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్కి వెళ్తున్నారు, డ్రగ్ అడిక్షన్ సెంటర్కి వెళ్తున్నారు. ఇంకా పనికి మళ్ళీ చెత్త తిని మళ్ళీ ఆ గ్యాస్ట్రో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. గ్యాంబ్లింగ్ కూడా ఎడిక్షన్, దానికి కూడా ఎడిక్షన్ సెంటర్లు ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటి సొల్యూషన్ ఏంటంటే, ప్రాబ్లం ఉంది కానీ సొల్యూషన్ తప్పు సొల్యూషన్కి వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆధ్యాత్మిక బలం వచ్చే ఈ దుర్జయమైన కామముని మనము మనం జయించగలము అని చెప్తున్నారు. రైట్? సో ఇది మెయిన్ సొల్యూషన్. ఏంటి ఆధ్యాత్మిక బలము? స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. ఏంటిది? కృష్ణ చైతన్యము, స్పిరిచువల్ ఇంటెలిజెన్స్. నేను ఆత్మని, ఈ శరీరాన్ని కాదు. ఇక్కడ క్లియర్గా చెప్పారు. రైట్? ఈ సెన్సెస్ ఎందుకు ఇచ్చారు మనకి? తెలుసుకోవడానికి. ఓ నేను భగవంతుడికి ఇండిపెండెంట్ కాదు. మనం లాస్ట్ టైం కూడా చూసాం, మనం ఎవరము 0+ అనేది తెలుసుకోవాలి. తర్వాత మనం ఏమవుతాం? 0- అయిపోతాం. శరీరం వెళ్ళిపోగానే శరీరం మెల్లమెల్లగా డౌన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు మనం 0- అయిపోతాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఈ మధ్య రీసెంట్గా మనం ఏం చూసుకున్నాము? ఈ డల్ మ్యాటర్, రైట్? ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్ కంటే అది ఇంకా అంతకంటే హయ్యర్ ఏంటి? సెన్సెస్. అంతకంటే హయ్యర్ ఎవరు? మైండ్, రైట్? ఇంద్రియాల కంటే ఎక్కువ ఎవరు? మనస్సు కంటే ఎక్కువ ఎవరు? ఇంకా బుద్ధి కంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరు? ఆత్మ. అలా మనము దాని ద్వారా ఈ మనసుని ఎలా జయించవచ్చు? ఇంటెలిజెన్స్ ద్వారా అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే మనం ఏం చేయాలి మరి? ఎలా మన బుద్ధిని మనం కంట్రోల్, ఎప్పుడు మనస్సు ఎప్పుడు మనల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి మనము? ఈ చాంటింగ్, హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయాలన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏం చెప్తున్నారు భగవంతులు వారు? భగవంతుడి నామానికి, భగవంతుడికి, ఆయన లీలలకి తేడా లేదు. అందుకని ఆయన లీలలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్లో వస్తుంది, రైట్? జన్మ కర్మచమే దివ్యం ఏవం యోవైతే తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నువ్వు నా కర్మలు ఎన్ని తెలుసుకుంటే చాలా గొప్ప, ఈ కర్మ దివ్యమైన కర్మ నా గురించి తెలుసుకుంటే మళ్ళీ నీకు వేరే జన్మ ఉండదు అని మనకు చెప్తారనమాట. ఇంకా ఏంటి? ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి? చైతన్య చరితామృతం మధ్యలీలలో ఉందండి ఇది. జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, రైట్? సో భగవంతుడి మనం అందుకనే భగవంతుల వారు మనకి ప్రూవ్ చేయడానికి, రైట్? ఏం చెప్తున్నారు ఇక్కడ? మనకి ఈ శరీరాన్ని ఇచ్చారు. ఇది దుర్భేద్యమైన శరీరం కాదు, అంటే ఇది కండిషన్డ్ బాడీ అంటారు దీన్ని. సో మన ఆధారం, మన చిన్నప్పుడు మనం చాలా భగవంతుడిపై బాగా ఆధారంగా ఉంటాం. మిడిల్ ఏజ్ రాగానే ఇక నేనే ఇండిపెండెంట్, ఎంజాయ్ చేయాలి అనే ఒక మోడ్లోకి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ అందుకనే ఏం చేస్తారు? మనకి ఓల్డ్ ఏజ్ ఇస్తారనమాట. ఓల్డ్ ఏజ్ డెత్ అంటే. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఒరే నాన్న, నీ ఆధారం ఎప్పుడు నా మీద ఉంది, అర్థం చేసుకో అని చెప్తున్నారు. అలాగే మనం విభూతుల ద్వారా మనము భగవంతుడికి ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో మన సామర్థ్యాలు చిన్నగా ఉన్నప్పుడు తక్కువ ఉంటాయి. మళ్ళీ మిడిల్లో ఇక్కడ చూసారా, మన ఇక్కడ చూసారా పెరుగు, మళ్ళీ సామర్థ్యాలు, విభూతులు అన్నీ తక్కువైపోతున్నాయి, రైట్? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి? బ్యూటీ, రైట్? ఎంగేజ్ రాగానే బ్యూటీగా తయారవుతాం. తర్వాత ఏమవుతుంది? మచ్చలు స్టార్ట్ అవుతాయి. అదే ముడతలు స్టార్ట్ అవుతాయి. ముడతలు రాగానే ఏమంటాం? అమ్మో, మన విభూతులు తక్కువైపోతున్నాయి. అప్పుడు అర్థం చేసుకుంటాం, ఓహో నా విభూతులు తక్కువైపోతున్నాయి. ఇంటెలిజెన్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకుంటామా? అందుకనే భగవంతులు వారు ఏమిస్తున్నారు మనకి? చెవుడు, అంటే ఫర్గెట్ఫుల్నెస్, మనం మర్చిపోతూ ఉంటాం, అవన్నీ ఇస్తూ ఉంటారనమాట. సో అందుకని మనకు ప్రూవ్ చేస్తున్నారు, ఒరే నాన్న, నువ్వు ఇండిపెండెంట్గా ఆధిపత్యం చలాయించలేవు. నేనే కృష్ణుడిని, నేనే క్రియేటర్, ప్రొపరేటర్, కంట్రోలర్, ఎంజాయర్. నువ్వు కాదు. నువ్వెవరు మరి? మమై అంశో, నువ్వు నాకు అంశవి. నువ్వు ఏం చేయాలి మరి? నువ్వు నాకు సేవ చేయాలి. అదే నీ ఆనందం అని ఇక్కడ చెప్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? బై మిస్టేక్ ఈ సెన్సెస్ ద్వారా, ఈ ఇంద్రియ సుఖాల ద్వారా ఎంజాయ్ చేయడానికి, ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాం. మరి ఆనందంగా ఉంటే మరి నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఈ డి అడిక్షన్ సెంటర్లకు ఎందుకు వెళ్తున్నావు? ఎందుకంటే నువ్వు తప్పు ఆనందం, నీ ఆనందం తప్పు ప్లేస్లో, కరెక్ట్ ప్లేస్లో నువ్వు తెచ్చుకోవట్లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. అదే ఈ శ్లోకంలో ఇదే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నువ్వు ఇక్కడ నుండి ఈ ఆధిపత్యం నుండి బయటకు రావాలంటే ఏం చేయాలి? ఆధ్యాత్మిక బలం వచ్చే ఈ కృష్ణ కాన్షియస్, ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఏం చేయాలి? ఈ దుర్జయమైన కామముని మనము
జయించగలము, ఈ ఆధిపత్యాన్ని మనం జయించగలము అని చెప్తున్నారు. చూసారా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, కష్టపడి ఒక పెద్ద నొయ్యి తవ్వుకుంటున్నాం. తవ్వుకొని దాంట్లో ఇరుక్కుపోతున్నాం అనమాట. మళ్ళీ బయటికి రావడం చాలా కష్టం. అందుకనే ముందే తెలుసుకొని వస్తే ఎంత చక్కగా తొందరగా బయటపడచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఓకే, నేను తెలుసుకోనండి, నేను ఇలాగే బాగుంది అనుకుంటే ఏమవుతుంది? ఇదిగో ఇట్లా ఈ పద్మ పురాణంలో ఏం చెప్తున్నారు ఇక్కడ, జలజ నవలక్షాని స్థావర లక్ష వింశతి. సో నీళ్ళల్లో ఉండే ఏంటి 9 లక్షల జీవరాశులు, చెట్లలో ఉండే 20 లక్షలు, కీటకాలు 11 లక్షలు, పక్షులు 10 లక్షలు, 4 కాళ్ళ జంతువులు 30 లక్షలు, మానవులు అంటే రకాలన్నమాట. ఎన్ని రకాలు, 4 లక్షల డిఫరెంట్ రకాలు. సో ఇట్లా ఉంటాయి. సో మనము సరే ఇందాక చూసాం కదా, ధర్మేణ హీన పశుభిర్ సమానం. పశువురు మనం ఎప్పుడైతే మనం ఈ మనకున్న ఈ శరీరాన్ని మనకి ఇచ్చిన ఎంత దయతో ఇచ్చిన ఈ హ్యూమన్ బాడీని సరిగ్గా వాడుకోకపోతే ఏమవుతుంది? ఇదిగో ఇట్లాంటి మన చనిపోయేటప్పుడు ఎటువంటి కాన్షియస్నెస్ చేతనంలో ఉంటామో అటువంటి దానికి తగ్గట్టుగా మనకు ఇంకో శరీరం ఇవ్వబడుతుంది. ఇదిగో ఇట్లాంటి శరీరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఒక చేతనం బట్టి బాగా చేతనం డౌన్ ఉంటే వాళ్ళు చెట్లలాగా పుడతారు. మళ్ళీ తర్వాత మెల్లమెల్లగా ఈ ఇన్సెక్ట్స్, తర్వాత మళ్ళీ 4 కాళ్ళు, అట్లా అక్వాటిక్స్, అట్లా 4 కాళ్ళు, తర్వాత మెల్లగా మళ్ళీ ఎప్పుడో ఈ 84 లక్షల స్పీసీస్ తర్వాత మళ్ళీ మానవ శరీరం వస్తుంది. మళ్ళీ ఈ మానవ శరీరాన్ని సరిగ్గా వాడుకోకపోతే మళ్ళీ సైకిల్. సో అందుకని మనం ఏం చేయాలి? మన ఆధ్యాత్మిక బలాన్ని ఈ కృష్ణ చైతన్యం ద్వారా పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం ఎవరము? వివిధ సామర్థ్యాల కలయిక, రైట్? ఇప్పుడు కంప్యూటర్ ఉందండి, కంప్యూటర్లో ఏమేమి ఉంటాయి, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, దాన్ని ఒక కంప్యూటర్ అట్లా చేస్తారు. అలాగే మనకు కూడా ఈ శరీరం ద్వారా పార్ట్స్, డిఫరెంట్ విభూతులు మనకి ఇచ్చారన్నమాట. కొంతమంది బ్యూటిఫుల్గా ఉంటారు, కొంతమంది యంగ్గా ఉంటారు, కొంతమంది తెలివిగా అయిన వాళ్ళు ఉంటారు, అట్లా కదండి. కొంతమంది పవర్ఫుల్గా ఉంటారు, కొంతమంది అట్లా అనమాట, రైట్? వెల్త్, పవర్, చాలా చాలా సంపదలో ఉంటారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? డిఫరెంట్ ఏం చేస్తున్నారు? అటెన్షన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదండి. ఇది చూసారా, ఒక స్కెలిటన్ ఉంది. స్కెలిటన్ చిన్నప్పుడు చిన్నగా ఉంటుంది, పెద్దగా అయిపోతుంది, మళ్ళీ మజిల్ పెరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఎట్లా? ప్రకృతి ద్వారా వస్తుంది. మనం ఏమైనా సొంతంగా చేస్తున్నామా? లేదు. ప్రకృతి ద్వారా తింటూ ప్రసాదం తింటూ ఉంటాం, ఇలా పెరుగుతూ ఉన్నాం. అది అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఇండిపెండెంట్ కాదు, మనం ఎప్పుడు డిపెండెంటే. ఇంకో ఫోటో పెట్టాను, అది మర్చిపోయాను. ఓకే, సో మనం ఏం చేయాలి మరి? సో మనకి ఏంటంటే మనం యాక్చువల్గా విభూతుల యొక్క కలయిక. సో అందుకని ఈ విభూతులు మెల్లమెల్లగా మనము ముసలిలో అయిపోతే ఏమవుతున్నాయి? విభూతులు పాడైపోతాయి, పార్ట్స్ పాడైపోతాయి. ఒక కంప్యూటర్ ఎన్నేళ్ళు పనిచేస్తుంది? 3 years, 4 years, 5 years, 6 years మ్యాక్సిమం. 5 years, 6 years, 7 years అంతే. తర్వాత ఫినిష్. పాటలు పాడైపోయినాయండి, మదర్ బోర్డ్ పాడైపోయింది, హార్డ్ డిస్క్ పాడైపోయింది, ఇంకోటి ఏదో పాడైపోయింది. అలాగే మనకేం చేస్తున్నారు భగవంతులు వారు? కళ్ళు కనపడవు, చెవులు కనపడవు, మాటలు మాట్లాడలేము, కూర్చుంటే నిల్చోలేము. ఈ మధ్య నీ రీప్లేస్మెంట్ సర్జరీ వచ్చేస్తుంది. ఎన్ని డిసీజెస్ వచ్చేస్తున్నాయి. మొదట్లో థైరాయిడ్ అంటే ఎవరికి తెలియదు, ఇప్పుడు దాదాపు చాలా మందికి థైరాయిడ్ వచ్చేసింది. అలాగే ఇంకా గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ ఈ మధ్య చాలా ఎక్కువైపోతున్నాయి, రైట్? అలాగే అందుకనే ఈ శరీరాన్ని మనం సరిగ్గా వాడుకోకుండా పిచ్చి వాటికి అంటే ఇంద్రియ సుఖాలకి తప్పు ప్లేస్లో ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే ఏమవుతుంది? ఇంకా తొందరగా డిసీజెస్ వస్తాయి. అట్లీస్ట్ మనం మంచిగా కృష్ణ చైతన్యంలో ఉంటే అట్లీస్ట్ కొంచెం ఆ డిసీజెస్ లేట్గా రావచ్చు కదండి. అట్లా అనమాట. రావాల్సినవి వస్తాయి ఎలాగో, కానీ ఏంటంటే కొంచెం లేట్గా వస్తాయి, అట్లా అనమాట. మన చైతన్యాన్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం కృష్ణ చైతన్యంలో. అందుకనే కృష్ణ చైతన్యంలో ఉండడం చాలా ఇంపార్టెంట్. నేను భగవంతుడికి సేవకుడిని అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏమవుతుంది? ఈ నేరాలు, ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇవన్నీ ఉండవన్నమాట అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. సో ఇక్కడ ప్రభుపాల్ వారు కూడా చాలా బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఆధిపత్యం చాలా ఎప్పుడైతే మనము, అందుకనే ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నారు ఏంటంటే, నెక్స్ట్ చాప్టర్లో చెప్తారు ఏంటంటే, నువ్వు నా ఫ్రెండ్ లాంటి వాడివి, అందుకనే నేను నీకు చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నారు ఇదంతా? సెన్సెస్ని కంట్రోల్ చేసుకోమని. ఎప్పుడైతే మనం నేను అని అనుకుంటామో, నేనే అనుకుంటామో, కృష్ణుడు వేరే వాళ్ళ గురించి మనం తెలుసుకోం. అందుకనే నువ్వు ముందు నీ ఇంపార్టెన్స్ తక్కువ చెయ్యి అని చెప్తున్నారు అనమాట. ఈ ఇంద్రియ సుఖాలని ఆపు, అప్పుడే నువ్వు నా గురించి తెలుసుకోగలుగుతావు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అసలు ఎందుకు నిజం చెప్పాలంటే, అసలు భగవంతులు వారు ఈ కామం గురించి 2nd చాప్టర్ ఎండ్లో, 3rd చాప్టర్ ఎండ్లో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చెప్తున్నారు? మనకి నెక్స్ట్ చాప్టర్కి మనల్ని రెడీ చేస్తున్నారు అనమాట, రైట్? ఇప్పటిదాకా మనము ఒక కొత్త ప్లేస్కి వెళ్ళామనుకోండి. కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనం నేర్చుకుంటాం కదా, ఓహో ఈ ప్లేస్లో ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ నయాగరా ఫాల్స్ ఉంది, అక్కడ మనం ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం, ఇంకా చూడలేదు. మనకి అంటే మనల్ని రెడీ చేస్తున్నారు అనమాట ముందు నుండి, అంతే అట్లా అనమాట. ఒకవేళ చెప్పలేదు అనుకోండి, ఇంట్రెస్ట్ ఉండదు కదా, అందుకనమాట. అట్లా మనల్ని భగవంతులు వారి గురించి చెప్పే ముందు మనల్ని రెడీ చేస్తున్నారు. చూసారా, మనం అడిగామా అండి?
భగవంతుడా నాకు 3 చాప్టర్లలో ఇవన్నీ చెప్పండి మీరు, తర్వాత నాకు రెడీ చేయండి, నాకు మీ గురించి చెప్పండి అని ఫోర్త్ చాప్టర్లో మనకి భగవంతుల వారి గురించి ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తారు. మొత్తం ఇవి చెప్పరు, కానీ గ్లిమ్స్ ఇస్తారు. భగవంతుడి యొక్క లోకం ఎలా ఉంటుంది, అక్కడికి చేరాలంటే దానికి ఒక గొప్పతనం ఏంటి, దానికి ఎలా చేరొచ్చు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, అన్నీ మనం ఫోర్త్ చాప్టర్లో తెలుసుకుంటాం. సో ఇవన్నీ మనం అడిగామా భగవంతుడికి? లేదు. ఎందుకు చెప్తున్నారు ఇదంతా? భగవంతుడికి మనం అంటే చాలా ఇష్టం, ప్రేమ, రైట్? అందుకనే మనం వెంటపడి పిల్లోడు నేను నడవను అంటే, నాన్న ఇదిగో ఈ ఈ ఈ బొమ్మ తీసుకో, నడు, 1 అడుగు, 2 అడుగులై, 3 అడుగులై, అట్లా మెల్లమెల్లగా తీసుకొస్తారు. అట్లా నడవా, కూర్చో, పో అని అనట్లేదు. రా, ఇక్కడికి రా, ఇటు రా, ఈ బొమ్మ తీసుకో, ఆ బొమ్మ తీసుకో అని నడిపిస్తాం కదా. అట్లా ఎంత బ్యూటిఫుల్గా మనల్ని నడిపిస్తున్నారు. ఎందుకట్లా? ఆయనకి మనం అంటే ప్రేమ. కానీ మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. అరే భగవంతుడు మనం ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని అనేది మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. సో అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఓకే, ఇప్పుడు మనము తెలుసుకోము. ఓకే, నేను రెడీగా లేను, నేను తెలుసుకోను. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 2 3 4 సీక్వెన్స్ ఏంటి? 1 2 3 4 5 6 7 8 9 10. ఒక పిల్లవాడు మధ్యలో కొన్ని ఎగరేసేసారు అనుకోండి, టీచర్ కానీ తల్లిదండ్రులను ఏం చెప్తారు? కరెక్ట్ చేస్తారా లేదా? కరెక్ట్ చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. ఎందుకంటే అది బేసిక్ అనమాట, బేసిక్ ఆఫ్ ద బేసిక్స్. 1 2 3 4 5 6 7 8 9 10 అనేది బేసిక్. మధ్యలో ఏది లేపేసిన, ఆర్డర్ అటు ఇటు చేసిన పిల్లలు వాళ్ళకి ఏదో ఒకటి చేసి ప్రూవ్ చేస్తారు. ఏబిసిడి అంటే ఏబిసిడినే, డిసిఏబి కాదు, ప్రూవ్ చేస్తారు. అలాగే మనం ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తామో, భగవంతుల వారు కూడా మనకి ఈ కోవిడ్, ఈ ఇరాన్ వారు, రష్యన్ వారు, ఆ వారు, ఈ వారు, ఏదో ఒకటి ఉన్నాయి కదా, డిఫరెంట్ క్లేశాలు ఉన్నాయి కదా, ఆ క్లేశాల ద్వారా మనకి ఈ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాను. ఎందుకు? ప్రూవ్ చేయడానికి. ఒరే నాన్న, నేను ఎంజాయర్ని, నువ్వు కాదు. మనం ఎప్పటికైతే మనము మన చిన్న పక్షులు ఏం చేస్తాయి? 2 పక్షులు ఉన్నాయి, మనం తెలుసుకుంటాం కదా. ఒకటి పరమాత్మ పక్షి, మనం ఒక పక్షి. మనం ఒట్టి ఆ చెట్టు మీద ఉన్నాయి తింటా ఉన్నాం పళ్ళని. భగవంతుడే చూడట్లేదు. సో అది మనం చూసేదాకా మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదో క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం, ఇంట్లో మనం అనుకుంటాం కదా, నేనే క్రియేటర్ని, నేనే మెయింటైనర్ని, ఇదంతా నేనే మెయింటైన్ చేస్తున్నాను అని. సో ఇప్పుడు సిలిండర్ అయిపోతుందండి, 2 రోజుల్లో 5 రోజుల్లో సిలిండర్ అయిపోతుంది. మనకు తెలిసిపోయింది, ఓహో సిలిండర్ అయిపోతుంది అనగానే ఏమనుకుంటాం మనం? ఇప్పుడు సిలిండర్ తెచ్చుకోవాలి. ఉన్నాయా? సిలిండర్లు ఉన్నాయా? ఉన్నాయి, అక్కడెక్కడో ఉంది గ్యాస్, ఇక్కడ దాకా రావట్లేదు. సో అందుకని కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు అనమాట, ఒరే నాన్న, నువ్వు కాదు మెయింటైనర్వి, నేను మెయింటైనర్ని, నేను ఇస్తేనే నీకు గ్యాస్ వస్తుంది, లేదంటే నీకు రాదు అనేది మనం మర్చిపోయాం. అది మనం డిపెండెన్సీ అనేది మర్చిపోయాం. సో అప్పుడప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటారు అనమాట కృష్ణ పరమాత్మ. ఇట్లాంటి కృష్ణ భగవాన్ వారు ఇట్లాంటివన్నీ ఇస్తూ కోవిడ్, వారు అట్లాంటివి ఇస్తూ ఒక ట్రంప్ అనే ఒక హిరణ్యకశిపుడు రోల్లో పెట్టేసి ఇట్లా చేస్తూ ఉంటారు అనమాట. అట్లా. సో ఎప్పటి వరకు మనం గుర్తు చేసుకోలేదనుకోండి, ఏమవుతుంది? ఇట్లాంటివన్నీ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం తప్పులు ఒప్పుకునేదాకా మనల్ని తప్పుల్ని ప్రూవ్ వచ్చేలా చేస్తున్నాం, మనమే చేస్తున్నాం. మనం తప్పులు తెలుసుకున్నాం అనుకోండి, ఓహో నేను ఎంజాయర్ని కాదు, కృష్ణుడి ఎంజాయర్, నేను సేవకుడిని, రైట్? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్, నేను కృష్ణుడి యొక్క దాసుడిని. నేను ఎప్పటిదాకైతే మనం అది అర్థం చేసుకోలేదో, మనకి ఇట్లాంటివన్నీ క్లేశాలు వస్తూనే ఉంటాయి. సో అందుకనే ఇవన్నీ వాళ్ళు చేయట్లేదు, మనమే చేసేలా మనం ప్రేరేపిస్తున్నాం భగవంతుడిని అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, మనం మెయింటైనర్ కాదు అనేటట్టుగా మనల్ని ప్రూవ్ చేస్తున్నారు అన్నమాట భగవంతుల వారు. ఇంకా ఏంటి? ఇక్కడ ఇంకా లాస్ట్లో మనకి ఇక్కడ ప్రభుపాల్ వారు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే, మనం ఈ ఇంద్రియాలని మనము ఆర్టిఫిషియల్ అటెంప్ట్ ద్వారా, మనం ఈ యోగిక్ పోస్చర్ ద్వారా మనం చేసుకోలేము. ఎలా చేయొచ్చు మరి? హరే కృష్ణ మహామంత్రం ద్వారా. ఎందుకు? భగవంతుడి నామానికి, లీలలకి తేడా లేదు. సో అందుకనే చూసారా, ఇక్కడ రష్యన్ డివోటీసు, శ్రీల ప్రభుపాల్ వారు ఎంత బ్యూటిఫుల్గా యుఎస్కి వెళ్ళి అక్కడ ఈ రథయాత్ర, ఇంకా ఈ ఇస్కాన్ అనేది అక్కడ స్థాపించి ఎంత బ్యూటిఫుల్గా, మనకి ఇంత బ్యూటిఫుల్ ఒక భగవద్గీత బుక్ చూస్తే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మో ఇది ఇంతలా ఉందని అనుకుంటాం. కానీ సెక్షన్ వైజ్గా చదివితే రైట్, ఫస్ట్ ఏముంది, ఈ శ్లోకాల్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్లో 4-5 సెక్షన్స్ ఉంటాయి, కొన్ని 7 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్గా చదివితే చాలా చాలా బాగా అర్థమవుతుంది. శ్లోకం వైజ్గా చదివితే మనకు కన్ఫ్యూజ్ అయిపోతాం, కనెక్షన్ ఏంటి అనేది అర్థం కాదు. కానీ సెక్షన్ వైజ్గా చదివితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకనే గౌరంగ దర్శన్ ప్రభుజీ ఒక బుక్ రాశారు కదండి, ఆ బుక్ చదివితే చాలా మనకు అన్ని సెక్షన్ వైజ్గా చాలా బ్యూటిఫుల్గా అర్థమవుతుంది అనమాట. రైట్.
సో అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏంటి ఇక్కడ కృష్ణుడి సేవ, మనం సేవ చేస్తూ ఉంటే ప్రేమ కలుగుతుంది, ప్రేమతో ఇంకా మనం చక్కగా సేవ చేయొచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో రైట్. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. సో నెక్స్ట్ చాప్టర్లో కూడా చాలా బ్యూటిఫుల్గా చెప్తారు కృష్ణ పరమాత్మ. ఇంకా మెల్లమెల్లగా ఇప్పుడు మనం ఇంకా ఇంట్రోలోనే ఉన్నాం, రైట్? నెక్స్ట్ ఇంకా నేనెవరిని, వెనక్కి ఎలా రావాలి, ఎందుకు రావాలి, దాంట్లో ఉన్న ఇంట్రో, ఇంకా ఇది కూడా భగవంతుడి గురించి మొత్తం చెప్పట్లేదు, ఇంకా ఇంట్రొడక్షనే చెప్తారు. కానీ ఎంత బ్యూటిఫుల్గా చెప్తారంటే నెక్స్ట్ చాప్టర్ మనల్ని నెక్స్ట్ చాప్టర్కి రెడీ చేస్తున్నారు అన్నమాట కృష్ణ పరమాత్మ చాలా బ్యూటిఫుల్గా. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి ఇక్కడ, ఈ ఈ ఈ ఇంద్రియాలని, ఈ ఇంద్రియ లస్ట్, ఈ కామాన్ని జయించాలంటే ఆధ్యాత్మిక ద్వారానే, ఆధ్యాత్మిక బలం చేయగలం. అంతేగాని నేను అది కొనుక్కుంటాను, ఆ డ్రగ్స్ తీసుకుంటాను, రీహాబిలిటేషన్ చేస్తాను, అది చేస్తానంటే అవన్నీ కుదరవు అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం అనమాట. సో చూసారా, 3 చాప్టర్లే అయినాయి, కానీ 3 చాప్టర్లలో మనకి భగవంతుల వారు ఎప్పుడో చెప్పేసి ఉండొచ్చు, ఆయన ఎవరు, మీరందరూ వెనక్కి రావాలి, మీరు నా అంశాలు అని చెప్పలేదు. మెల్లమెల్లగా మనం తయారు చేస్తున్నారు. 4th చాప్టర్లో మనకి ఇంకా ఇంట్రడక్షనే, భగవంతుడి గురించి ఇంట్రడక్షను, భగవద్ధామం గురించి వెనక్కి ఎలా రావాలనేది ఇంట్రడక్షనే ఉంటుంది ఇంకా కదండి. సో ఎంత బ్యూటిఫుల్గా మెల్లమెల్లగా మనకు చెప్తున్నారు, ఫోర్స్ చేయట్లేదు, రైట్? చేయి పట్టుకొని గుంజట్లేదు. ఒక చిన్న పిల్లవాడు, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నా. చిన్న పిల్లవాడు పుట్టగానే ఇప్పుడు 6 months ఉన్నాడు, తనకి ఒక పెద్ద సైకిల్ కొనిచ్చి సైకిల్ తొక్కు అన్నామనుకోండి, తొక్కుతారా వాళ్ళు? సైకిల్ తొక్కగలరా? లేదు. అలాగే ఒక 3rd class 4th class వాడికి ఒక స్పోర్ట్స్ బైక్ ఇచ్చామనుకోండి, వాడికి ఆనందం ఉంటుంది, తొక్కాలి, బండి నడిపియాలని. కానీ ఏమవుతుంది, కొంచెం ముందుకెళ్ళగానే డామన్ కింద పడిపోతాడు. సో అట్లా అనమాట. అందుకనే మనల్ని మెల్లమెల్లగా మనల్ని భగవంతుల వారు మనల్ని బ్యూటిఫుల్గా ఒక సిరీస్గా, ఒక సీక్వెన్స్గా మనల్ని తయారు చేస్తున్నారు, రైట్? మనం అడిగామా? లేదు. కృష్ణ పరమాత్మ ఇంత బ్యూటిఫుల్గా చేస్తున్నారు. సో మనందరం మళ్ళీ 4th చాప్టర్కి మనం రెడీ అవుదామండి నెక్స్ట్ నుండి. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్, అందరికీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, దండోత్ ప్రభు, హరే కృష్ణ. చాలా బాగుంది ప్రభు క్లాస్. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ.